హయత్ నగర్ డివిజన్ పరిధి లక్ష్మీ గణపతి కాలనీలో శ్రీలక్ష్మి గణపతి దేవాలయ విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం శుక్రవారం భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా నిర్వహించారు. లక్ష్మీ గణపతి కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీలో నూతనంగా నిర్మించిన ఆలయంలో 3 రోజులుగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. రేలంగి ఫణికుమార్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 3వ రోజు ఉదయం యంత్ర స్థాపన, మూర్తి స్థాపన, జీవన్యాసము, కళా హోమము, పూర్ణాహుతి, దిష్టికుంభం, శిఖర ప్రతిష్టాపన, తదుపరి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన చేశారు. కుంభాభిషేకం, శాంతి కళ్యాణం, మహాదాశీర్వచనం నేత్ర పర్వంగా చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి, కార్పొరేటర్ కళ్లం నవజీవన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులు నిష్ఠతో పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ గణపతి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి పాడి పంటలు చక్కగా పండాలని, రైతు సోదరులు సంతోషంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నామని తెలిపారు. గత 3 రోజులుగా ఎంతో వైభవంగా జరుగుతున్న విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు వి. కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు ఎ. మంగాధర ప్రసాద్, కార్యదర్శి పి. వెంకటేశ్వర్లు, కోశాధికారి వై. కృష్ణ, జాయింట్ సెక్రటరీ జె. సంతోష్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె. నర్సిరెడ్డి, కార్యనిర్వాహక సభ్యులు పి. దుర్గా ప్రసాద్, కె. వెంకన్న, ఏఎంవి హరికృష్ణ, వి. అక్షయ్, డి. శ్రీనివాస్, గౌరవ సలహాదారు ఊట్కూరు రాములు, శ్రీనివాస్ గౌడ్, స్థానిక కాలనీవాసులు, పరిసర ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. मासकं सजामसे श्री महागणाधिपतये नमः मंत्रपुष्पं समर्पयामि आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि छत्रमाच्छादयामि चामराभ्यां विजयं नृत्यं दर्शयामि गीतं श्रावयामि कृष्णायां शुभदिवसे परमेश्वरस्य श्री परमेश्वर प्रीत्यर्थं श्री ओम असने देवरस्य
తిరుపతి అచేత రాజరాహతతో తందేత సత్యం జన్మమాః ఆదిత్య సత్యవామిదే ఆ వసత్ సత్యమావరన్న యశయజ్ఞస్య దక్షిణాం ప్రజామేకామః సమర్జతాం. అందరూ కూడా చెప్పండి, ప్రజామే అందరికీ కూడా ధనం కావాలని చెప్పి ఆ లక్ష్మీ గణేశ్వరుని సాంబార్ కావాలి. ఇక్కడ లక్ష్మీ గణపతి టెంపుల్ని నిర్మించుకొని అండ్ ప్రతిష్ట సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. దీనికి ముఖ్య కారణం ఇక్కడ ఏదైనా కాలనీలో గుడి బడి అనేవి చాలా ముఖ్యంగా మేము భావించాము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే బడి అనేది మనకి విద్యని జ్ఞానాన్ని నేర్పితే అలా మనకి గుడి అనేది సాంప్రదాయాన్ని సంస్కారాన్ని నేర్పుతుంది అని మేము నమ్ముతున్నాం. మా కాలనీ వాసులందరూ ఇదే మాట మీద ఉండటం వల్ల దీనికి చాలా పట్టుదలగా తీసుకొని మన కాలనీ నేమ్ కూడా లక్ష్మీ గణపతి కాలనీగానే పెట్టుకొని లక్ష్మీ గణపతి టెంపుల్ని ప్రతిష్ఠించుకున్నాము. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము. చుట్టుపక్కల ప్రతి కాలనీ వాళ్ళ సభ్యులు దీనికి సహకరించారు మరియు అలాగే ఫ్యూచర్లో కూడా సహకరిస్తారని మేము కోరుకుంటున్నాము. ఓం గణపతియే నమః. ఈ లక్ష్మీ గణపతి ఆలయ విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభానికి హాజరైన భక్తులందరూ ఒక దీక్షతో అద్భుతమైన ఒక లక్ష్యంతో ఈ దేవాలయ నిర్మాణానికి పూర్తిగా మా కాలనీవాసులందరం సహకరించి నిర్మించుకున్న దేవాలయం. దీనికి శేషగిరిరావు గారు ముఖ్య భూమిక పాటించాడు. దీంట్లో మా కాలనీవాసులందరూ కూడా సంపూర్ణంగా సహకరించడం వల్ల 100% ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు, ఆంజనేయ స్వామి, అమ్మవారు, లక్ష్మీ గణపతి టెంపుల్ నిర్మించుకోవడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సనాతన ధర్మాన్ని మరింత పెంపొందించే ఉద్దేశంతో ఈ ధర్మ ధర్మో రక్షతి రక్షిత అనే సిద్ధాంతంతో మేము అందరం మా కాలనీవాసులం ఐకమత్యంతో నిర్మించుకున్న దేవాలయము. ఈ దేవాలయానికి అందరూ సంపూర్ణంగా మాకు సహకరించారు. చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా సహకరించారు. దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి మేము సంపూర్ణంగా ముందుకెళ్తాము. దీన్ని ఈ భక్తిభావంతో మేము మరింత అభివృద్ధి చెందడానికి మేము కూడా అవకాశం ఉంది అని మేము తెలియజేస్తాం. సంపూర్ణ నమస్కారం.